Hi, hello, namaste. This is Suresh and welcome back to our channel Suresh Boga. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఫేస్ స్మూత్, ఫేస్ వైట్ అండ్ హెయిర్ ఎడిట్. సో ఇవి 3 ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. అండ్ దీనికి నేను యూజ్ చేసిన అప్లికేషన్స్ వచ్చేసి లైట్రూమ్ అప్లికేషన్ విత్ సెలెక్టివ్ టూల్స్ అండ్ ఆటోడెస్క్ అప్లికేషన్ అన్లాక్ వర్షన్. సో 2 అప్లికేషన్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని త్రూ మాత్రమే డౌన్లోడ్ చేసుకుంటే మీకు అన్ని టూల్స్ అనేది వస్తుంది. అన్లాక్ వర్షన్. సో ఇది నేను 3 సింపుల్ స్టెప్స్లో చెప్తాను. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. సో స్టెప్ 1 వచ్చేసి ఫేస్ వైట్. సో ఇది నేను లైట్రూమ్ అప్లికేషన్ యూజ్ చేశాను. సో డైరెక్ట్ నేను పిక్ అనేది లైట్రూమ్కి ఇంపోర్ట్ చేసేస్తున్నా. లైట్రూమ్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేస్తారంటే, సో ఇందులో మనకు టచ్ చేయాల్సింది ఏముండదు, ఓన్లీ కలర్స్ మాత్రమే. సో ఫస్ట్ కలర్స్ సెలెక్ట్ చేసుకోండి. సో కలర్స్లో టెంపరేచర్, టింట్, వైబ్రెంట్, సాచురేషన్స్ ఇవేవి మనం ముట్టుకోవద్దు, డైరెక్ట్ మిక్స్కి వెళ్ళండి. సో మిక్స్లో మనకి ఇవన్నీ కలర్స్ అయితే ఉంటాయి కదా. సో కలర్స్లో మనకు ఫేస్కి సూట్ అయ్యే కలర్, సో ఎగ్జాక్ట్గా మనకు ఫేస్కి ఆరెంజ్ ఆర్ రెడ్ సూట్ అవుతుంది. సో ఆరెంజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఆరెంజ్ సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ ఒకసారి హ్యూ డిక్రీజ్ చేసి చూడండి, ఫేస్ ఇంకా రెడ్ అయిపోతుంది. సో ఒకసారి హ్యూ తగ్గించి చూడండి, కొంచెం ఫేస్ అనేది ఎల్లోయిష్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సాచురేషన్ స్లైట్గా డిక్రీజ్ చేయండి. సో సాచురేషన్ డిక్రీజ్ చేయగానే సో చూడండి ఆ రెడ్నెస్ అనేది పోయింది. సో కొంచెం మన స్కిన్ కలర్ అనేది వచ్చేసింది. సో దీన్ని ఇంకా ఫేస్ వైట్గా చేయడం ఎలా అంటే, ఇప్పుడు ల్యూమినెస్ ఏం చేస్తారంటే స్లైట్గా ఇంక్రీజ్ చేయండి. సో ల్యూమినెస్ ఇంక్రీజ్ చేస్తుంటే చూడండి మనకు ఫేస్ అనేది పర్ఫెక్ట్ వైట్నింగ్గా అయిపోయింది. సో కంప్లీట్ వైట్గా అయిపోతుంది. సో సాచురేషన్ మొత్తం డిక్రీజ్ చేయకండి. సో సాచురేషన్ కొంచెం మాత్రమే డిక్రీజ్ చేయండి, అప్ టు అంటే మీకు ఏ లెవెల్లో అయితే అవసరం ఉంటుందో ఆ లెవెల్లో మాత్రమే డిక్రీజ్ చేయండి. సో అప్ టు నేను ఇక్కడ 67% వరకు డిక్రీజ్ చేసిన. సో చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ వైట్గా అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ మనం స్మూత్నింగ్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 2. సో ఇది నేను 2 టైప్స్లో చెప్తాను. ఒకటి వచ్చేసి లైట్రూమ్లో చెప్తాను అండ్ ఇంకొకటి వచ్చేసి ఆటోడెస్క్ స్కెచ్బుక్లో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి లైట్రూమ్. సో ఇప్పుడు స్మూతనింగ్లో ఫస్ట్ స్టెప్, ఇది చాలా సింపుల్ స్టెప్ అనమాట. సో ఇది మనం లైట్ రూమ్లోనే చేసుకోవచ్చు. ఫస్ట్ ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. ట్రయాంగిల్ సింబల్లో షార్ప్నింగ్ వచ్చేసి 87% వరకు ఇంక్రీజ్ చేసిన. సో షార్ప్నింగ్ ఎంత 100% వరకు కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో అది షార్ప్నింగ్ వచ్చేసి మనకు ఇంకా షార్ప్ అయిపోతుంది పిక్ ఎడ్జెస్తో అనేది. సో నెక్స్ట్ ఏంటంటే పర్ఫెక్ట్గా స్మూత్ అవ్వడానికి మాస్కింగ్, నాయిస్ రిడక్షన్ ఇవి 2 ఇంక్రీజ్ చేస్తే చాలు, పర్ఫెక్ట్గా స్మూత్ అయిపోతుంది. సో చూడొచ్చు ఆల్రెడీ మనకు పర్ఫెక్ట్ స్మూత్నింగ్ అనేది వచ్చేసింది. సో ఇంకా ఇంక్రీజ్ చేస్తే ఇంకా కూడా స్మూత్ అయిపోతుంది. సో ఈజీగా సింపుల్గా స్మూత్ చేసుకోవాలంటే, సింపుల్గా వైట్ చేసుకోవాలంటే మనము ఈ లైట్ రూమ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫేస్ స్మూత్ వచ్చేసి ఆటోడెస్క్ స్కెచ్బుక్లో. ఆటోడెస్క్లో ఫేస్ స్మూత్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఏదైనా ఒక కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కలర్ ఎందుకంటే మనకు ఏదైనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇది బ్లూ సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ కింద అది క్లిక్ చేసేయండి. సో ఎందుకంటే ఇది మనకు ట్రాన్స్పరెంట్ కలర్ ఉంటుంది కలర్ సెలెక్ట్ చేసిపోతే. సో అప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఆ బ్రష్ అనేది పనిచేయదు. సో అందుకే సో ఇప్పుడు థర్డ్ బ్రష్ సెలెక్ట్ చేసుకుంటున్నా. థర్డ్ది పైన థర్డ్ ఆప్షన్. సో ఇక్కడ ఏం చేస్తారంటే స్మడ్జ్ బ్రష్ ఉంటుంది. సో స్మడ్జ్లో మనకు 7th బ్రష్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ బ్రషెస్ అన్నీ మనకు నార్మల్ యాప్లో రావు. సో ఇది నేను ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటేనే ఈ బ్రషెస్ అన్నీ వస్తుంది. సో ఇది అన్లాక్ వర్షన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్మడ్జ్లో 7th బ్రష్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో సెట్టింగ్ వచ్చేసి చూడండి ఇక్కడ ఫ్లో స్ట్రెంత్ అనేది 15 పెట్టేసేయండి. సో సైజ్ వచ్చేసి ఫస్ట్ 30 పెట్టుకుంటున్నా. సో 30 పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇది ఫేస్కి మీకు మ్యాచ్ అయిందా చూసుకోండి. సో చూడండి ఈ ఫేస్కి పర్ఫెక్ట్ సైజ్ ఇది. ఎందుకంటే కొంచెం మరీ ఇంత పర్ఫెక్ట్ ఈ సైజ్ ఉంటే మనకు ఓకే, ఎందుకంటే మరీ తక్కువ ఉంటే చేసుకోరాదు. సో అందుకే నేను ఈ సైజే ఓకే క్లిక్ చేసేస్తున్నా. అండ్ ఈ సైజ్తోనే నేను బ్రషింగ్ చేసేస్తున్నా. సో బ్రషింగ్ చేసే విధానం కూడా ఎలా ఉంటుందంటే మీరు అప్లై చేసే విధానం, సో డ్రాగ్ చేసే విధానం, సో కలర్స్ చేంజ్ అవ్వకుండా డ్రాగ్ చేయాలి. సో ఇప్పుడు నేను కొంచెం సైజ్ అనేది డిక్రీజ్ చేస్తున్నా, అప్ టు 20 వరకు పెట్టేసి. సో ఇక్కడ కలర్స్ అనేది చేంజ్ కాకుండా చూసుకోవాలి అండ్ షేప్స్ కూడా మనకు చేంజ్ కాకుండా చూసుకోవాలి. సో నోస్ షేప్ కూడా పర్ఫెక్ట్ వచ్చేటట్టు చూసుకోవాలి. అండ్ లిప్స్ పైన కూడా ఇలా అప్లై చేయండి. లిప్స్ కూడా మనకు పర్ఫెక్ట్గా స్మూత్ అయిపోతాయి. అండ్ ఇక్కడ
మనకు కలర్స్ అస్సలు చేంజ్ కావద్దు, షేప్స్ కూడా అస్సలు చేంజ్ కావద్దు. సో ఎక్కడైతే ఏ కలర్ ఉందో అక్కడ అదే కలర్ పెట్టేసేయండి. అండ్ ఇక్కడ ఫోర్ హెడ్ పైన కూడా మనం పర్ఫెక్ట్గా ఇలా అప్లై చేయాలి. సో డ్రాగ్ చేసే విధానం, షేప్ అనేది అస్సలు చేంజ్ కావద్దు. ఎక్కడైతే మనకు ఇదే షేప్ ఉంటుందో, అంటే స్మూత్గా ఎక్కడైతే ఉంటుందో, ఐ మీన్ సేమ్ స్కిన్ కలర్, అక్కడ నుంచి అక్కడి వరకు డ్రాగ్ అనేది చేసుకోవచ్చు. సో చూడండి పర్ఫెక్ట్ స్మూత్గా అయిపోతుంది. మనకు ఇయర్స్ పైన కూడా మనం అప్లై చేయాలి, ఎందుకంటే ఇయర్స్ కూడా మన ఫేస్లో భాగమే కదా. సో అందుకే ఇయర్స్ పైన అండ్ నెక్ పైన కూడా అప్లై చేయాలి, ఎందుకంటే మనకు ఫేస్ పైన అప్లై చేసినప్పుడు మనకు నెక్ పైన కూడా తెలుస్తుంది. సో అందుకే నెక్ పైన కూడా ఏం చేస్తారంటే షేప్ అనేది చేంజ్ కాకుండా చూసుకోండి. సో ఇప్పుడు మనకు చాలా సింపుల్గా అయిపోతుంది ఫేస్ స్మూత్నింగ్ అనేది. సో నెక్ కూడా పర్ఫెక్ట్గా స్మూత్ అయిపోయింది. సో చూడండి ఫేస్ అనేది పర్ఫెక్ట్గా స్మూత్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్ళిపోదాం. సో ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసి హెయిర్ ఎడిట్. సో ఇది కూడా నేను ఆటోడెస్క్ స్కెచ్బుక్లోనే చూపిస్తాను. సో ఇప్పుడు హెయిర్ ఎడిటింగ్ వచ్చేసి ఫస్ట్ ఏం చేస్తానంటే కలర్ ఉంది కదా, సో కలర్ వచ్చేసి ఇక్కడ మనకు పెన్ టూల్ లాగా ఉంది కదా, సో అది సెలెక్ట్ చేసుకొని మీ హెయిర్ పైన ఎక్కడైనా పెట్టేసేయండి. హెయిర్ పైన ఎక్కడైనా అంటే బ్లాక్ ఎక్కడ హెవీగా ఉంటుందో అక్కడ పెట్టేసేయండి. సో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తారంటే, సో కొంచెం ఇలా కిందికి వెళ్తే మనకు సింథటిక్ పెయింట్ అని ఉంటుంది. సో సింథటిక్ పెయింట్లో మనము 13th బ్రష్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో 13th బ్రష్తోనే మనకు హెయిర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇందులో సెట్టింగ్ అని ఉంటుంది. సెట్టింగ్లో ఏం చేస్తానంటే ఫ్లో వచ్చేసి నేను 13 to 15% వరకు పెట్టేసేయచ్చు. సో ఇది నేను 15 పెట్టేసేస్తున్నా, స్ట్రెంత్ 17, 18 వరకు కూడా పెట్టుకోవచ్చు. సో సైజ్ వచ్చేసి మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. సైజ్ వచ్చేసి మన హెయిర్కి తగ్గట్టు. సో ఫస్ట్ నేను 25 పెట్టేసేస్తున్నా. సో ఒక్కసారి చూడండి మనకు హెయిర్ అనేది పర్ఫెక్ట్ వస్తుందా లేదా. సో కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి మనకు పర్ఫెక్ట్ సైజ్ అయితే వచ్చేసింది. సో ఇలా మీరు హెయిర్ అనేది కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది యాక్చువల్గా నాది పర్ఫెక్ట్ హెయిరే ఉంది. సో ఇంకా అప్లై చేయడానికి ఏం లేదు. సో జస్ట్ మీకు హెయిర్ అనేది ఎలా అప్లై చేసుకోవాలో చూపించాను. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బియర్డ్. సో బియర్డ్ ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. హెయిర్తో పాటు మనం బియర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు విత్ సేమ్ బ్రష్. సో ఇక్కడ నేను సైజ్ అనేది లిటిల్గా తగ్గిస్తున్నాను. సో అప్ టు 20 వరకు డిక్రీజ్ చేసిన. సో చూడండి ఇప్పుడు మనకు హెయిర్ ఎలా ఉందో. సో మనకు బియర్డ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. సో ఏంటంటే మనం ఇది పైనుంచి కిందికి ఇలా అప్లై చేయాలి. ఇందాక మనం ఏంటంటే హెయిర్ ఏంటంటే కింది నుంచి పైకి అప్లై చేస్తాం, బట్ మనకు బియర్డ్ ఎలా యాడ్ చేయాలంటే పైనుంచి కిందికి. సో చూడండి మనకు హెయిర్ ఎక్కడ అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ మనము స్టార్ట్ చేయాలి, అండ్ ఎక్కడ హెయిర్ అయితే ఎండ్ అవుతుందో అక్కడ మనం ఎండ్ చేయాలి. ఐ మీన్ సో చూడండి మనం స్టార్ట్ చేసిన దగ్గర ఏంటంటే మనకు థిక్గా వస్తుంది హెయిర్, అండ్ ఎండ్ చేసిన దగ్గర ఏంటంటే మనకు లైట్గా వస్తుంది. సో సేమ్ యాజ్ మనకు హెయిర్ ఎలా వస్తుందో సేమ్ అలాగే వస్తుంది. అందుకే స్టార్ట్ చేసే దగ్గర థిక్ ఉంటుంది, ఎండ్ చేసే దగ్గర లైట్ ఉంటుంది. సో అందుకే మనం హెయిర్ ఎలాగా ఉంటుందో అలాగే మనం అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. సో చూడండి సింపుల్గా బియర్డ్ అనేది ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్. మీకు హెయిర్ ప్రాపర్గా లేకపోతే హెయిర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ ప్రాపర్గా ఉంది హెయిర్. సో అందుకే నేను ఇక్కడ హెయిర్ అనేది టచ్ చేయట్లేదు. సో హెయిర్తో పాటు ఏం చేస్తారంటే ఇక్కడ కొంతమంది ఇది లైన్స్ కూడా కావాలనుకుంటారు. సో లైన్స్ కోసం నేను సింపుల్గా చెప్పేసేస్తున్నాను. సో లైన్స్ కోసం మళ్ళీ స్మడ్జ్ బ్రష్కి వెళ్ళండి. స్మడ్జ్లో 7th బ్రష్ సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ చూడండి సైజ్ అనేది అప్ టు 5% వరకు డిక్రీజ్ చేసిన, అండ్ ఫ్లో స్ట్రెంత్ ఇవి వచ్చేసి 56 ఐ మీన్ 50 తర్వాత దాటాలి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మనకు స్కిన్ కలర్ పక్కా టచ్ కావాలి. సో స్కిన్ కలర్ నుంచి ఇక్కడ డ్రాగ్ చేయండి. సో సేమ్ లైన్లో డ్రాగ్ చేయాలి, లేకపోతే లైన్ పర్ఫెక్ట్గా రాదు. సో చూడండి మనకి ఇలా సింపుల్గా లైన్ అనేది సింపుల్గా వస్తుంది. సో మళ్ళీ హెయిర్ టచ్ అయితే మనకు హెయిర్ కలర్ వస్తుంది. సో అందుకే హెయిర్ టచ్ కాకుండా లైన్ అనేది డ్రా చేయండి. సో సింపుల్గా ఇలా మనకు లైన్స్ కూడా మనము డ్రా చేసుకోవచ్చు హెయిర్కి. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.